వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, ఇది ఫస్ట్ బహుమతి. ఇది ఫస్ట్ బహుమతి. ఫస్ట్ బహుమతి కొంచెం ఎందుకు ఇచ్చారో కూడా రీజన్ చెప్పండి. ఈ ఫస్ట్ బహుమతి వచ్చేటప్పటికి సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి అన్ని కూడా ఈ ముగ్గులో కనబడుతున్నాయి. దేవుడి యొక్క బొమ్మలు, చెరుకు గడలు, పాల మేగడలు, గొబ్బెమ్మలు, ధాన్యము, అన్ని పూలు మొత్తం కూడా ఈ ముగ్గులో ఉండడం వల్ల కమిటీ వారు నిర్ణయించి వీరికి మొదటి బహుమతిగా నమోదు చేశారు. కమిటీ వారికి ఈ పక్షాన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ తప్పట్లతో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం గారు, అపరాజిత గారు. రెండవ బహుమతిని ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాము. వారికి మా కమిటీ వారి తరపున అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రెండో బహుమతి ఎందుకు ఇచ్చారో కొంచెం చెప్పండి. రెండవ బహుమతి ఏ విధంగా ఇచ్చారంటే ముగ్గులో కలర్ కాంబినేషన్ బాగుంది. పొంగలకొండ పక్కన చెరుకుగళ్ళు, సూర్యుడు హైలైట్ అండి. ఇందులో కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది. ముగ్గు కుదిరిక అంతా బాగుంది. వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంత చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ పూజిత గారు. మూడో ప్రైజ్ ఈ థర్డ్ ప్రైజ్ రావడానికి కారణం ఈ ముగ్గులో ఈ భోగి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఇక్కడ పెట్టారు. ఆ ముగ్గులో చూపించారు. చెరుకుగళ్ళు, గాలిపటాలు, రంగవల్లులు, గొబ్బెమ్మ అన్ని పెట్టారు. దీనివల్ల వీరికి థర్డ్ ప్రైజ్ కేటాయించమైనది. కమిటీ వారి తుది నిర్ణయం మేరకు వారికి అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికి వారి కరతాళ ధ్వనులతో వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ లీలా గారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అయిపోయిన తర్వాత ఎవరిని నిరుత్సాహపరచడం లేదండి. అందరికీ కన్సలేషన్ ప్రైజ్ అందరికీ ఉంటాయి. అక్కడికి వచ్చేసేయండి. ఈ ముగ్గుల పోటీ ఎంతతో ముగిసిందండి.